హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ టోటల్ వచ్చేసి 134 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అండ్ ఈ ఇంటి ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు. అండ్ ఇక్కడ ఈ ఇల్లు డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్డు వైపు వచ్చేసి మనకు 22.7 ఫీట్లు వచ్చింది అండ్ డీప్ వచ్చేసి ఏమో 55 ఫీట్ వచ్చింది. G+1 బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK వచ్చింది పార్కింగ్తో పాటు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ పోర్షన్ 2 BHK వచ్చింది. అండ్ మీకు ఈ ఏరియా వచ్చేసి మంచి రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా. ఇక్కడ 2 BHK రెంట్ వచ్చేసి మీకు 10,000 అయితే ఉంది. అండ్ ఇక్కడ పార్కింగ్ చూడొచ్చు, మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ తో వచ్చింది. ఈ కార్నర్ లో వచ్చేసి బోర్వెల్ ఇచ్చారు. బోర్వెల్ వచ్చేసి 300 ఫీట్ వేశారండి, బట్ మనకు వాటర్ ఇక్కడ 70 ఫీట్ లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ పార్కింగ్ లో వచ్చేసి మీరు ఒక పెద్ద SUV కార్ తో పాటు 4-5 బైకులు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకు పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే రావడం జరిగింది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై పొజిషన్ లో ఉంది. అండ్ ఈ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2600 స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు బోర్వెల్ తో పాటు మంచినీటి కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది, మంజీరా వాటర్ కనెక్షన్. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ లైన్ కూడా మీకు ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చింది. అక్కడ మీకు గేట్ దగ్గర ఒక వాష్ ఏరియా కనిపిస్తుంది బోర్వెల్ దగ్గర. అది కాకుండా ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకి ఇంకొక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిన్ డోర్ ఫ్రేమ్ అన్ని కూడా మీకు పైన కింద మొత్తం వచ్చేసి టేక్వుడ్ మెటీరియల్ తో ఇచ్చారండి. అండ్ ఇంటి లోపల వచ్చేసి మీకు స్టాండర్డ్ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు, చాలా స్పేసియస్ గా వచ్చింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లోని రెంటల్ పోర్షన్ 2 BHK పోర్షన్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చేయించింది. ఈ ఏరియా వచ్చేసి బోడుప్పల్ మేడిపల్లి దగ్గర ఉన్న పర్వతాపూర్ లోని సాయి ఐశ్వర్య లేఅవుట్ అండి. HMDA అప్రూవ్డ్ లేఅవుట్. అండ్ ఈ ఇల్లు ఉన్న ఏరియా వచ్చేసి మంచి హిల్ ఏరియా. మీకు ఎంత వర్షం పడినా ఇక్కడ అసలు వాటర్ అనేది ఆగదు. అన్నిటికంటే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి హైడ్రా టెన్షన్ ఉండదు. చుట్టూ ఇల్లులు ఉన్నాయి అండ్ ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు అండ్ మంచి రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ఇంటి దగ్గర నుంచి మీకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు వరంగల్ హైవే 2 కిలోమీటర్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 9 కిలోమీటర్స్ అండ్ పోచారం ఇన్ఫోసిస్ 10 కిలోమీటర్స్, అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి మీకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో మీకు ఈ ఇంటి సరౌండింగ్స్ మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్, డిగ్రీ PG కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్ అండ్ ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్, బ్యాంక్స్, టెంపుల్స్ అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మీకు సరౌండింగ్స్ లో ఉన్నాయి. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్. అండ్ మీ ప్రొఫైల్ బాగుంటే గనక 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయండి. మీకు అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఏదైనా సరే మీకు ఖచ్చితంగా 90% వరకు లోన్ అయితే వస్తుంది మీ ప్రొఫైల్ బాగుంటే. ఇప్పుడు మీరు చూసింది అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోని రెంటల్ పోర్షన్. అండ్ ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూసుకున్నట్లయితే హైట్ తక్కువ ఉండి మంచి వెడల్పుతో ఏజ్డ్ పీపుల్ కూడా ఈజీగా ఎక్కే విధంగా ఉన్నాయి. అండ్ ఈ స్టెప్స్ కి కూడా మీకు రెండు వైపులా గ్లాస్ రావడంతో మంచి వెంటిలేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ లోని ఓనర్ పోర్షన్ అండి. మెయిన్ డోర్ ముందు మీకు 7 ఫీట్ వరకు సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. అండ్ ఈ సిట్అవుట్ ఏరియాలో మీకు PVC ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ రైలింగ్ వచ్చింది. సో మంచి వెంటిలేషన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ డోర్ ఫ్రేమ్స్ అన్ని కూడా టేక్వుడ్ మెటీరియల్, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా మంచి స్టాండర్డ్ మార్బుల్ తో అయితే చేయించారండి. అండ్ ఈ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఓనర్ దగ్గరుండి కట్టించారండి. వీళ్ళు వాడిన మెటీరియల్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా కరీంనగర్ రెడ్ బ్రిక్ యూజ్ చేశారు అండ్ రివర్ శాండ్ తో కట్టారు. గోడలన్నీ కూడా మంచిగా క్యూరింగ్ చేశారు అండ్ వాష్రూమ్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించి ఉంచారు. అంతేకాకుండా మీకు కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మీకు అన్ని ఫొటోస్, వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏ మెటీరియల్ వాడారు, ఎలా కట్టారు అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా. మంచి క్వాలిటీ మెటీరియల్ తో అన్ని రూమ్స్ లోనూ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా 100% వాస్తు ఫాలో అవుతూ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నదేమో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్. మధ్యలో మీకు ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. దానివల్ల ఏంటంటే మీరు మీడియేటర్ కి ఇచ్చే కమిషన్ దాదాపు ₹1,00,000 అయితే సేవ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ ని కాంటాక్ట్ చేయడం వల్ల. అంతేకాకుండా మీకు లోన్ ప్రాసెస్ కూడా మీకు ఎలా చేయాలో తెలియకపోతే ఈ ఓనర్ కి కాల్ చేసినట్లయితే తనే మీకు దగ్గరుండి లోన్ కూడా ప్రాసెస్ చేయించిస్తారు. అండ్ ఈ ఇంటి డీటెయిల్స్ ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి G+1 హౌస్, ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. 134 స్క్వేర్ యార్డ్స్ లో కట్టారు. 55 డీప్ వచ్చింది, 22.7 ఫీట్ మనకు వెడల్పు వచ్చింది. అండ్ ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు. అండ్ ఇక్కడ మీకు బోర్వెల్ వచ్చేసి 300 ఫీట్ వేశారు, బట్ వాటర్ మనకు 70 ఫీట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా వీళ్ళు బోర్ అయితే ఎక్కువ వేయించడం జరిగింది. ఈ బోర్ తో పాటు మీకు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ కూడా ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చింది. అండ్ స్లాబ్ ఏరియా వచ్చేసి టోటల్ గా 2600 స్క్వేర్ ఫీట్ వచ్చిందండి. అండ్ ఈ G+1 ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో
లో వచ్చేసి మీకు పెద్ద పార్కింగ్ తో పాటు 2 BHK వచ్చింది రెంటల్ పోర్షన్. 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు కిచెన్ హాల్ అయితే రావడం జరిగింది. అవి కూడా చాలా స్పేసియస్ గా. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసేమో ఓనర్ పోర్షన్ వచ్చింది 2 BHK. 2 బెడ్రూమ్లు వెయిటింగ్ హాల్ మెయిన్ హాల్ కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ తో ఇచ్చారండి. మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఓనర్ దగ్గరుండి కట్టించిన ఈ ఇంటి కాస్ట్ 1,20,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్. అండ్ లోన్ వచ్చేసి మీకు మీ ప్రొఫైల్ బాగుంటే ఈ ఇంటి మీద 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే లోన్ ప్రాసెస్ చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న ఓనర్ ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి. మీరు కూడా ఈ మీడియేటర్ కి ఇచ్చే కమిషన్ మినిమం ₹1,00,000 అయితే ఈజీగా సేవ్ చేసుకుంటారు. ఈ ఇల్లు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి డైరెక్ట్ ఓనర్ ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లుల అప్డేట్స్ కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.